Hello. Today we are going to do a legs, guys. అంటే లోపలికి వెళ్ళి జిమ్ లోపలికి వెళ్ళి లెగ్స్ చేయబోతున్నాం. అండ్ ప్రీ వర్కౌట్గా నేను తీసుకుని వచ్చి బ్రూ ఇన్స్టంట్ కాఫీ, కొంచెం ఉప్పు, సాల్ట్ వాటర్ తీసుకున్నాను. బైసెప్ వీడియో వస్తుంది ఒకటి, బైసెప్ వర్కౌట్ వీడియో. యూ విల్ సీ ఇన్ దట్ వాట్ అంటే నేను ఏ ప్రీ వర్కౌట్ తీసుకున్నానో మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, నేను ఆఫ్టర్ 2 months తర్వాత నేను పర్ఫెక్ట్గా జిమ్ రీసెంట్ నుంచి పోతాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ లాస్ట్ మంత్ రంజాన్, దట్స్ వే నేను వచ్చి సరిగ్గా జిమ్కి పోలే. అండ్ ఆఫ్టర్ 2 months దిస్ ఇస్ మై ఫస్ట్ లెగ్ వర్కౌట్. అండ్ ఎస్టర్డే వాజ్ ఆల్సో మై ఫస్ట్ బైసెప్ వర్కౌట్. దట్స్ వే అందుకనే చాలా సోర్నెస్ అనేది ఉంది ఇంకా బైసెప్ దగ్గర. అందుకనే లెట్స్ గో అండ్ డూ. గాయ్స్, నేను మీకు చెప్పినట్టు ముందుగా స్ట్రెచెస్ చేసుకోవాలన్నారు. అందుకనేది ఈరోజు లెగ్ చేయబోతున్నాం కాబట్టి మొబిలిటీ కోసం, మొబిలిటీ అంటే కొంచెం ఫ్లెక్సిబుల్ కోసం. గాయస్, ఇప్పుడు మనం లెగ్ వర్కౌట్ చేయబోతున్నాం కాబట్టి దానికోసం వచ్చి నేను స్ట్రెచెస్ చేసుకుంటా. నార్మల్గా అయితే నేను వచ్చి ఈ టైప్స్ ఆఫ్ స్ట్రెచెస్ చేసుకుంటూ ఉంటా లెగ్ వర్కౌట్ ముందు. బికాజ్ ఈజ్ ఏ బెస్ట్ థింగ్, అంటే కొంచెం మొబిలిటీ కోసం, ఫ్రీగా మూవ్ అవ్వడానికి. దానికోసం వచ్చి నేను వచ్చి ఇలా స్ట్రెచెస్ చేసుకుంటూ ఉంటాను. దాని తర్వాత వచ్చి లెగ్ వర్కౌట్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. నేను ఫస్ట్ యాక్చువల్గా స్క్వాట్స్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడబోతారు. దీని తర్వాత స్ట్రెచెస్ తర్వాత స్క్వాట్స్ చేసిన తర్వాత మళ్ళీ లెగ్ ఎక్స్టెన్షన్స్, దాని తర్వాత వచ్చి లంచెస్ చేసి, దాని తర్వాత వచ్చి యామ్స్ట్రాంగ్ చేస్తా. టైం ఉంటే చేస్తా, లేకపోతే వచ్చి కాఫ్ చేసేసి వెళ్ళిపోతా. నేను లెగ్ వర్కౌట్ చేసే ముందు ఇలా స్ట్రెచెస్ చేసుకొని దీని తర్వాత లెగ్ వర్కౌట్ అనేది స్టార్ట్ చేస్తాను. గైస్ ఆఫ్టర్ ది స్ట్రెచెస్ నేనైతే స్క్వాట్స్ కొడతాను. స్క్వాట్స్ వచ్చి మీరు చూడండి ఒకసారి, పొజిషన్ అనేది ఇలా ఉండాలా. బార్వెల్ అనేది 20 kgs ఉంటుంది కాబట్టి నేను వచ్చి 5 kgs అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోతా. ఇప్పుడు మీరు చూస్తుండేది 10 kgs బార్వెల్కి యాడ్ చేసిన. ఏమంటే దీంట్లో ఒక మిస్టేక్ నాది ఒకటి, ఏమంటే ఇలా చేతులు మధ్యలో వదలకూడదు. ఇట్స్ ఎ రాంగ్ థింగ్. అంటే మీ పొజిషన్ అనేది నీట్గా పెట్టుకొని స్లోగా 45 degrees to 90 degrees పోయి లేయాలా. 2 seconds 3 seconds హోల్డ్ చేసి నేనైతే ఇలా చేస్తాను గైస్. సో ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్ డూ స్క్వాట్స్ విత్ లోయర్ వెయిట్తో బాగా మీ ఫామ్ వచ్చినాక మీరు వచ్చి దాని తర్వాత వెయిట్ అనేది ఇంక్రీజ్ చేస్తే యూ విల్ బీ బెటర్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, స్క్వాట్స్ చేసే ముందు స్ట్రెచెస్ మాత్రం మర్చిపోకండి. అండ్ స్క్వాట్స్ చేసేటప్పుడు ఎక్కువ వచ్చి బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోద్ది. సో డ్రింక్ వాటర్ ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్. స్లోగా వచ్చి చేయండి. మరీ ఎక్కువ వెయిట్ వేసుకొని చేసినా అనుకో మీకే వచ్చి కొంచెం రిస్క్ అనేది ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడు చేసిన స్క్వాట్స్లో వచ్చి మీ బ్యాక్ పోస్చర్ ఉంది కదా, అది వచ్చి స్ట్రైట్గా మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు డూ లెగ్ ఎక్స్టెన్షన్స్. గైస్, లెగ్ ఎక్స్టెన్షన్స్లో నేను వచ్చి తక్కువ వెయిట్ 12 reps 3 to 4 sets చేస్తాను. దాంట్లో వచ్చి మధ్యలో వచ్చి 5 seconds అనేది ప్రతి దానికి హోల్డ్ చేస్తాను, బికాజ్ ఎఫెక్టివ్గా పడుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్, డూ దిస్ వర్కౌట్. ఓకే, స్లోగా చేయండి, 5 seconds హోల్డ్ చేయండి, బాగా ఎఫెక్టివ్గా మీకే అనిపిస్తుంది. Push. One more. That's the mentality you gotta have. One more in everything you do. One more rep. One more set. One more lap. One more minute. After that we are going to do lunges, guys. See the position. మీకు వచ్చి వెయిట్ అనేది మీ కాళ్ళు అనేది బ్యాలెన్స్ అవ్వాలి. అటు ఇటుగా కావాల్సినంత వెయిట్ తీసుకొని స్లోగా ఒక 2 seconds 3 seconds హోల్డ్ చేసి స్టెప్ బై స్టెప్ పోవడమే గాయస్. అది వచ్చి లెగ్ అనేది 90 degrees దాకా ఉండాలి. ఆ లెగ్ కూడా 90 degrees దాకా ఇది అవ్వాలి. బాడీ పోస్చర్ వచ్చి బ్యాక్ వచ్చి స్ట్రైట్ ఉండాలి. ఓకే, 3 sets 12 reps. ఆఫ్టర్ ది lunges we are going to do calves. This calves is very easy guys. You should have one steps like మెట్లు ఉంటాయి కదా, అక్కడ పోయి ఒక సపోర్ట్ తీసుకొని పైకి కిందకి లేయడమే. స్లోగా చేయండి. మీరు వచ్చి 2-3 seconds కింద దాకా పోయి 3 seconds వచ్చి మళ్ళీ పైకి లేయండి. దిస్ ఇస్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ది కాఫ్స్.